రైట్, ఇక మార్నింగ్ న్యూస్లో ఉన్నటువంటి వివరాలను ఒకసారి చూద్దాం. ఇక్కడ పెద్దాపూర్ మల్లన్నకు 60,000 బోనాలు. స్వామి దర్శనానికి లక్షల్లో తరలి వచ్చిన భక్తులు మల్లన్నకు పట్నాలు వేసి నిలువెత్తు బంగారం సమర్పణ. జగిత్యాల జిల్లా పెద్దాపూర్లో మల్లన్న ఆలయం చుట్టూ బోనాలతో ప్రదక్షిణలు చేస్తున్న భక్తులంటూ 60,000 బోనాలు తీసుకొచ్చారు. మామూలుగా ఉండదు, లెక్క ఇది భారీగా ఉంటుంది. ఇదేనా బోనం? ఇదే. ఆడోళ్ళు మొగోళ్ళు అందరూ ఎత్తుకుంటారు బోనాలు. అందరూ ఎత్తుకుంటారు. బాగా మస్తు వస్తారు పబ్లిక్. శివసత్తులు తర్వాత ఇవన్నీ ఉంటాయి. చాలా పెద్ద జాతర ఉన్నట్టుంది ఇది. కుమరెల్లి మల్లన్న లెక్క కానీ అక్కడ మల్లన్న జాతర, అది కూడా అక్కడ కూడా మల్లన్న జాతర. సో ఎంత నయనానందంగా ఉంది చూడ, చూస్తూ ఉంటే. కానీ ఎక్కడ ఆగుతలేరు, అందరు బోనం ఎత్తుకొని కూడా మళ్ళీ ఫుల్. ఇక్కడ ఇసుకేస్తే రాలేదు, అట్లుంటది. ఇది జాతరకు సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తా ఉన్నాం. మల్లన్న జాతర పెద్దాపురకు సంబంధించినటువంటి 60,000 బోనాలను నిన్న ఒక్కరోజే సమర్పించడం జరిగిందంట. ఇక ఇండియా చెప్తే ప్రపంచం వింటది, మణిపూర్ మాత్రం వినది. శత్రుత్వంతో ఎవరు ఏమి సాధించలేరు మోడీ. టెర్రరిస్టులకు పాకిస్తాన్ అడ్డాగా మారింది. స్నేహం కోసం ప్రయత్నించిన ప్రతిసారి మోసమే ఎదురైంది. విమర్శలను స్వాగతిస్తా, అది ప్రజాస్వామ్య ఆత్మ. నా బాల్యమంతా పేదరికంలోనే గడిచింది. ట్రంప్ ఎంతో ధైర్యవంతుడు, ముక్కుసూటి వ్యక్తి. చైనాతో అసమ్మతికి బదులు చర్చలకే మా ప్రాధాన్యం. అమెరికన్ పాడ్కాస్టర్ లెక్స్ ఫ్రీడ్మన్తో ప్రధాని. శాంతి సామరస్యం గురించి ఇండియా చెప్తే ప్రపంచం మొత్తం వింటదని ప్రధాని మోడీ అన్నారు. గౌతమ బుద్ధుడు, మహాత్మా గాంధీ లాంటి మహనీయులు పుట్టిన నేల భారత్ అని వివరించారు. ఇండియా పాకిస్తాన్ మధ్య శాంతి స్థాపనకు ప్రయత్నించిన ప్రతిసారి శత్రుత్వం, మోసమే ఎదురైందని అన్నారు. ప్రజలంతా శాంతి కోరుకుంటున్నారని, హింసతో అందరూ అలసిపోయారని తెలిపారు. టెర్రరిస్టుల దాడుల్లో ఎంతో మంది అమాయక చిన్నారులు ప్రాణాలు కోల్పోయారన్నారు. ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరచుకోవడం పాకిస్తాన్ లీడర్షిప్ పైన ఆధారపడి ఉందని స్పష్టం చేశారు. తాను విమర్శలను స్వాగతిస్తానని తెలిపారు. అది ప్రజాస్వామ్యం ఆత్మ అని విశ్వసిస్తున్నట్టు చెప్పారు. టెర్రరిజానికి పాకిస్తాన్ కేంద్రంగా మారిందని ఆరోపించారు. అమెరికాకు చెందిన కంప్యూటర్ సైంటిస్టు, పాడ్కాస్టర్ లెక్స్ ఫ్రీడ్మన్తో ప్రధాని మోడీ అనేక అంశాలపై మాట్లాడారు. ఇండియా చెప్తే ప్రపంచమే వింటదని నిన్న నరేంద్ర మోడీ గారు ఆ పాడ్కాస్ట్లో చెప్పినటువంటి మాట. అయితే ఇండియా చెప్తే మణిపూర్లోనే మీ మాట చెల్తలేదు. మణిపూర్లోనే ఇప్పటి వరకు మనం హింసను చల్లార్చలేకపోయినాము. ఇక్కడ తమిళనాడులో ఏదైతే ద్విభాషా సిద్ధాంతాన్ని తీసుకొస్తా ఉన్నారో ఆ పంచాయతీ అట్లనే ఉంది. ఈ భారతదేశంలో డీలిమిటేషన్కి సంబంధించి దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందన్నటువంటి చర్చ అట్లనే ఉంది. అటు పంజాబ్లో, హర్యానాలో రైతుల పంచాయతీ అట్లాగే ఉంది. ఎక్కడ చూసినా మన దేశంలో ప్రజలే మన మాట వినకుంటా ఉన్నారు. ఇప్పుడు ప్రపంచం వింటదని చెప్పడం అంటే చాలా విచిత్రంగా ఉంది. ఇవాళ అసెంబ్లీలో బీసీ బిల్లు, ప్రభుత్వం అసెంబ్లీలో సోమవారం కీలక బిల్లు ప్రవేశపెట్టనుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లును సభలో ప్రవేశపెట్టనుంది. అయితే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 2 బిల్లులను వేరువేరుగా పెట్టనుంది. అయితే స్పెల్లింగ్ మిస్టేక్ పడ్డది, సభాదించి అని పడ్డది. సంబంధించి స్పెల్లింగ్ మిస్టేక్ పడ్డది వెలుగు దినపత్రికలో. బీసీ రిజర్వేషన్లకు సభదించి 2 బిల్లులను వేరువేరుగా పెట్టనుంది ఇవాళ. అంటే అట్లే చదివితే అదేదో పొరపాటు జరిగి ఉంటుంది. నేడు అసెంబ్లీలో బీసీ బిల్లు ప్రవేశపెట్టబోతా ఉంది. మొట్టమొదటిసారిగా బీసీ ప్రజలారా, ఇవాళ మనం ఏదైతే సుదీర్ఘకాలం పాటు ఎదురు చూస్తూ ఉన్నామో ఆ అంశానికి ఒక్క మెట్టు మాత్రమే, ఒక్క మెట్టే. ఇవాల్టితో మనం పండుగలు చేసుకొని పాలాభిషేకాలు చేయాల్సింది కాదు, ఇంకా చాలా సమయం ఉంది. ఇది గట్టెక్కి 9th షెడ్యూల్ వరకు పోయేవారు. పార్లమెంట్కి వెళ్ళాలి, పార్లమెంట్ నుంచి 9th షెడ్యూల్ పెట్టాలి. పెట్టిన తర్వాత అది ఓకే కావాలి. రెడ్డిగా కేసీఆర్ పాపాల భైరవుడు, రాష్ట్రాన్ని జలగలా పట్టి పీడించుడు. ఆయన తెలంగాణ జాతిపిత ఎట్లయితాడు? ప్రజల కోసం సర్వం దారపోసిన లక్ష్మణ బాపూజీనో జయశంకరో జాతిపిత అవుతారు. జయశంకర్ సారే జాతిపిత. ఎందుకంటే కొండా లక్ష్మణ్ బాపూజీ తక్కువేం కాదు. ఆయన త్యాగం, ఆయన పోరాటం, ఆయన ఆశయం అన్నీ కూడా జయశంకర్ సారు వీళ్ళందరూ కూడా సమవుజ్జులు వీళ్ళంతా. కాబట్టి జయశంకర్ సార్ కంప్లీట్గా తెలంగాణ రాష్ట్రం కోసం
తన జీవితాన్ని ఎస్ తన సర్వస్వం వదులుకొని దానికోసం చివరి శ్వాస వరకు పోరాడినటువంటి వ్యక్తి జయశంకర్ సార్. పెళ్లి కూడా చేసుకోలే. కొండా లక్ష్మణ్ బాపూజీ మంత్రి పదవిని ఇప్పుడు చెప్తా ఉంటాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి నీకంటే ముందుగానే మంత్రి పదవి త్యాగం చేసిండు. తొలి దశ తెలంగాణ ఉద్యమం కొండా లక్ష్మణ్ బాపూజీ మంత్రి పదవికి రిజైన్ చేయగానే మళ్ళా రెడ్లు ఎత్తుకపోయారు అది ఆయన పదవిని. రెడ్డిగా జనగామ సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. కేసీఆర్ నోరు తెరిస్తే అబద్ధాలే, ధనిక రాష్ట్రాన్ని దివాలా తీయించిండు. ఆయన చేసిన అప్పులకు ఒక్క ఏడాదే ₹1,53,000 కోట్లు కట్టినాం. 19-20 తేదీల్లో పాపాల చిట్టా విప్పుతా. ఇది ఇంటర్వెల్లే, అసలు కథ ముందుంది. అధికారం పోతే బయటకు ఎందుకు రాడు? 80,000 పుస్తకాలు చదివిన విజ్ఞాన గని. జనం కోసం ఆ విజ్ఞానం పంచొచ్చు కదా. ముఖం జల్లక పిల్లకాకులను ఉసగొలుపుతున్నారని విమర్శ. నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పడమే కేసీఆర్ పని అని 10 ఏళ్లు తెలంగాణను జలగలా పట్టి పీడించారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ధనిక రాష్ట్రాన్ని అప్పు చెప్తే దివాలా తీయించారని, ఇప్పుడు ముఖం చెల్లక ఫామ్ హౌస్లో కూర్చొని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉసుగొలుపుతున్నారని విమర్శించారు. హరీష్ రావు అంటాడు చంద్రశేఖరరావు తెలంగాణ జాతిపితనట. నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పేటోడు, తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నోడు, 100 ఎకరాల్లో ఫామ్ హౌస్ను కట్టుకున్నోడు, అడ్డగోలుగా లక్షల కోట్లు సంపాదించుకున్నోడు, టీవీలు పేపర్లు పెట్టుకొని అబద్ధాలు ప్రచారం చేసేటోడు ఎట్లయితాడు జాతిపిత? కేసీఆర్ జాతిపిత కాదు, పాపాల భైరవుడు అని వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం సర్వం దారపోసి కొట్లాడిన కొండా లక్ష్మణ్ బాపూజీనో ప్రొఫెసర్ జయశంకరో తెలంగాణ జాతిపిత అవుతారు కానీ తెలంగాణను జలగలా పట్టి పీడించిన జనం రక్తం తాగిన కేసీఆర్ ఏనాటికి కాలేరని ఆయన పేర్కొన్నారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ శివారు శివునిపల్లి వద్ద ఆదివారం జరిగిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. 800 కోట్ల పైచీలకు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. అధికారం పోతే బయటకు ఎందుకు రారని, బయటకు రానప్పుడు ప్రతిపక్ష హోదా ఎందుకని, 58 లక్షల జీతం ఎందుకని కేసీఆర్ను ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నేతగా 15 నెలల్లో కేసీఆర్ 58 లక్షల జీతభత్యాలు తీసుకున్నాడు. బయటకు రానోడు, అసెంబ్లీకి రానోడు ఎందుకు ఆ జీతం? దీనిపై ప్రజలు ఆలోచించాలి. 80,000 పుస్తకాలు చదివిన విజ్ఞాన గని అని చెప్పుకుంటాడు కదా, మరి ఆ విజ్ఞానాన్ని తెలంగాణ కోసం ఎందుకు ఉపయోగించడు? బయటకు ఎందుకు రాడని ఆయన నిలదీసిండు. అయితే ఇప్పుడు కేసీఆర్ పాపాల భైరవుడు ఈ టైంలో బీసీ బిల్లు వచ్చే టైంలో దయచేసి మీరు వాళ్ళని వీళ్ళని దయవశండి. ఎందుకంటే ఈ బిల్లు దాకా మీరు తర్వాత కొట్టుకోండి, ఏమని చేసుకోండి. ఇప్పుడు మీరు ఇట్లా అనగానే వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి బిల్లు పెట్టే టైంలో వాళ్ళు ఆందోళన చేసి ఆయన ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు అని దయచేసి దాన్ని ఖరాబ్ చేయకండి వాతావరణాన్ని. బెట్టింగ్ యాప్స్కు 1000 మంది బలి. గత ఏడాది రాష్ట్రంలో ఇది పరిస్థితి. ఆ యాప్స్కు వ్యతిరేకంగా మొదలైన సోషల్ వార్. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ మొదట కొంత లాభాలు చూపి ఆపై ముంచుతున్న మోసగాలు, ఉచ్చులో చిక్కుకొని జీవితాలు చాలిస్తున్న యువత. ఈ దందాపై నా అన్వేషణ, రామాబాయి వంటి నెటిజన్ల పోరాటానికి మద్దతుగా నిలిచిన ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ ట్రెండింగ్లో సే నో టు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసే వాళ్ళపై చర్యలకు సర్కార్ ఆదేశం. ఇవేం బెట్టింగ్ యాప్? ఈ బెట్టింగ్ యాప్ ద్వారా లక్షల మంది జీవితాలు నాశనం అవుతా ఉన్నాయి. 1000 మంది సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు. ఈ బెట్టింగ్ యాప్లలో డబ్బులు బుడగొట్టుకొని తమ జీవితాలు నాశనం చేసుకున్నారు. సో అందుకోసమే బెట్టింగ్ యాప్స్ని ఎట్టి పరిస్థితిలో ప్రమోట్ చేయకూడదు. చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అయితే ఒక బెట్టింగ్ యాప్ ద్వారా సెల్ ఫోన్లు ఉన్నోళ్ళు, డబ్బులు ఉన్నోళ్ళు, కానీ కొన్ని రాజకీయ పార్టీలతోని ములాఖాత్ అయ్యి ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి కంటెంట్ క్రియేట్ చేసేటువంటి వ్యవస్థలు కూడా ఉన్నాయి. అవి ఇంకా ప్రమాదకరమైనవి దీనికంటే. అవి బెట్టింగ్ యాప్స్ కంటే ఇంకా ఒక ప్రజాస్వామ్య వ్యవస్థనే ఖతం చేసేటువంటి సంస్థలు అవి. కాబట్టి వాటిపైన కూడా కఠినంగా ఉక్కుపాదమే మోపాలి. 100 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే చాలు, నిమిషాల వ్యవధిలో ₹1000 మన అకౌంట్లో చూపెడతారు. కూర్చున్న దగ్గరనే అది గంటల్లోనే లక్షాధికారి కావచ్చు అని, కోటీశ్వర్లు అయిపోవచ్చు అని మనకు ఎక్కడ లేని ఆశలు చూపెట్టి ఉచ్చులోకి దింపుతారు. బానిసలుగా మార్చేసుకుంటారు. జేబులు ఖాళీ చేసి ఇల్లు గుల్ల చేసి మన బతుకులను రోడ్డు మీదకి ఈడుస్తారు. ఇది బెట్టింగ్ యాప్స్ దందా. ఇప్పుడు ఏ గల్లీలో చూసినా, ఏ అడ్డాలో చూసినా యువత వీటి చుట్టే తిరుగుతున్నారు. సెల్ ఫోన్లో యాప్స్ డౌన్లోడ్ చేసుకొని బెట్టింగ్ ఆడడం, గేమ్స్ ఆడడం పైన గంటలు టైం వెచ్చిస్తూ ఉన్నారట. ఎప్పుడు కూడా నీకు పైసలు వచ్చేది ఉంటే వాడే సంపాదించుకుంటాడు కదా, నీకెందుకు చెప్తాడు? ఇక్కడ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న దాంట్లో ఎవరెవరు? ఇగో యూట్యూబర్ హర్ష సాయిపై కేసు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నట్టు గుర్తింపు, బాధితుడు ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసుల చర్యలు. వీళ్ళు ఏం చేస్తున్నారట బెట్టింగ్ యాప్స్ అంటే, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ద్వారా ఇప్పుడు క్యూ న్యూస్ ఉంది. క్యూ న్యూస్కి కొన్ని మిలియన్ల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంటే క్యూ న్యూస్ ఎప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ లేకపోతే ఈ రాజకీయ పార్టీలకు వంతబాడము, లేకపోతే కొల్లుడైపోయి ప్రజాస్వామ్య వ్యవస్థ పైన దాడులు చేయడం ఇట్లాంటివి చేయరు. కానీ ఇప్పుడు బెట్టింగ్ యాప్ ఒక యాప్ తయారు చేస్తాడు. ఒక యాప్ తయారు చేసి ఏం చేస్తాడు? ఇప్పుడు ఈ యాప్ను ప్రమోట్ చేయాలంటే ఎవడు చేయాలి? ఈ యాప్ ఉన్నదన్న సంగతి తెలవాలంటే ఇప్పుడు ఆ పిల్లగాడు హర్ష సాయి అనేటువంటి ఆ పిల్లగానుకో యూట్యూబ్ ఉందనుకో, యూట్యూబ్ ఉంది.
ఈ యూట్యూబ్లో ఏం చేస్తారంటే ఇతను ఏం చేస్తారంటే నీకు ఒక 50 లక్షలు ఇస్తా, 50 లక్షలు ఇస్తా, ఈ బెట్టింగ్ యాప్ గురించి నీ సబ్స్క్రైబర్లకు చెప్పని చెప్తాడు. ఏం చేస్తాడు, ఈ 50 లక్షలు తీసుకుంటాడు. తీసుకొని వీళ్ళ సబ్స్క్రైబర్లు అందరికీ ఇగో ఈ బెట్టింగ్ యాప్ ద్వారా మీరు లక్షలు గడించవచ్చు అని చెప్తాడు. ఇతన్ని చూసి నమ్మినటువంటి ఈ సబ్స్క్రైబర్స్ ఏం చేస్తారంటే ఈ బెట్టింగ్ యాప్ ఉచ్చులోకి దిగుతారు. దిగి 50 లక్షలు పెట్టింది కదా, ఇందులో దాదాపు ఒక 1000 మంది రియాక్ట్ అయినా కూడా 1000 మంది రియాక్ట్ అయ్యి తలా 10 లక్షలు పొడగొట్టుకురు అనుకో, 10 కోట్ల రూపాయలు కథమైతే. తలా 1 లక్ష పొడగొట్టుకున్నా 10 కోట్లు. 10 కోట్లు అంటే వీడు 50 లక్షలు పెట్టి 10 కోట్లు సంపాదించి అవతల పడతాడు. ఇక ఈ పైసలు పోయిన వాళ్ళంతా ఇందులో దాదాపు ఒక 20% మంది సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు. దీనికి కారణం ఎవడు, ఇతడు ఇన్ఫ్లుయెన్స్ చేయకపోతే వీళ్ళు చావకపోతుండే, ఈ పైసలు పోకపోతుండే, వీడు ఏం చేస్తాడంటే ఇది అయిపోగానే ఇది క్లోజ్ చేస్తాడు. ఇది క్లోజ్ చేసి మళ్ళీ కొత్తది తెరుస్తాడు, మళ్ళీ కొత్త దుకాణం తెరిచి మళ్ళీ వీని పట్టుకుంటాడు. ఇగో ఇది దందా. ఇదొక్కటే కాదు, ఇక్కడ కొన్ని ఫేక్ సోషల్ మీడియా బ్యాచ్లు ఉన్నాయి. అవి ఏం లేదు, ఒక తప్పుడు సమాచారాన్ని స్ప్రెడ్ చేస్తాయి అన్న. తప్పుడు సమాచారాన్ని సపోజ్ ఇక ఒక పార్టీ ఉందనుకో, రాజకీయ పార్టీ. ఈ రాజకీయ పార్టీ ఏం చేస్తుందంటే కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు తయారు చేస్తుంది. కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు తయారు చేసి 1 2 3 4 5 6 ఇట్లా యూట్యూబ్ ఛానళ్ళను తయారు చేస్తుంది. ఈ యూట్యూబ్ ఛానళ్ళకి ఏం చేస్తుంది అంటే ఫండింగ్ చేస్తుంది, పైసలు ఇస్తుంది. ఏది ఈ పార్టీ, రాజకీయ పార్టీ కోట్లు ఇచ్చి పడేస్తుంది, ఈ పైసలు ఇస్తుంది. పైసలు ఏంటంటే వీళ్ళు ఏం చేయాలంటే ఈ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ పైన, ఈ పార్టీకి సపోజ్ ఇది బీఆర్ఎస్ అనుకుందాం, బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద వీళ్ళంతా తప్పుడు ప్రచారం చేయాలి. ఎట్లా, వీళ్ళందరూ ప్రజల్ని నమ్మియాలి. వీళ్ళు ఏం చేస్తారంటే రేవంత్ను పొట్టు తిట్టిన జనం అనరా పెడతారు, ఇక తమ్నైల్ పెట్టేస్తారు. తమ్నైల్ పెట్టేసి ఏం చేస్తారంటే వీళ్ళే ఆడికి పోయి కావాలని గెలుక్కొని వాళ్ళ దగ్గర నుంచి రేవంత్ రెడ్డిని తిట్టించి ఆ ముక్క రేవంత్ రెడ్డి మంచోడు అన్నటువంటి వీడియో ఇక ఈ వీడియో ఒక వీడియో తీసే అంటే వీళ్ళే వీడియోలు. ఇక్కడ వీళ్ళకు బ్యాచ్ ఉంటుంది, ఇక్కడ బ్యాచ్ వీళ్ళు ఏం చేస్తారంటే క్రియేట్ చేస్తారు. ఇదంతా లోగో లేకుండా వాయిస్ రికార్డులు చేస్తారు. ఏది లోగో లేకుండా ఖాళీ మైక్తో రికార్డ్ చేసి ఈ అందరికి ఇచ్చేస్తారు. ఇక వీళ్ళందరిది ఈ బయట వేసి ఏం చేస్తారంటే సాధారణంగా జనం ఏమనుకుంటారు అంటే ఒక్క దాంట్లో వచ్చిందంటే కావచ్చు అనుకుంటారు. రెండో దాంట్లో ఇదే, మూడో దాంట్లో ఇదే, 4 ఇదే, 5 ఇదే, 6 ఇదే. అప్పుడు ఏం చేస్తారు, అరే జనం అంతా నిజంగానే తిడుతురు కదా, అన్ని యూట్యూబ్ ఛానళ్ళు, ఈ అన్ని యూట్యూబ్ ఛానళ్ళు దీని ఆధ్వర్యంలో నడుస్తాయని తెలియదు జనానికి. ఇగో ఇట్లా కంటెంట్ను, ఒక ఫేక్ కంటెంట్ను ఇట్లా తీసుకొని పోతారు. సపోజ్ ప్రజాస్వామ్య దేశంలో నిజంగా జెన్యూన్గా జనం ఏం మాట్లాడతారు అని చాలామంది చెప్తారు. మళ్ళీ నా క్యూ న్యూస్లో సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేయొచ్చు కదా. మన సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేయడానికి పెట్టలే ఈ క్యూ న్యూస్, జనాన్ని సెలబ్రిటీని చేస్తాను పెట్టాను. ఇక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడు మొన్న చూసిరు కదా, నేను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ కాగానే యూట్యూబ్ ఛానల్ ఏం చేసినాయి చూడు, కాంగ్రెస్ నుంచి సస్పెన్షన్ కాగానే ఇందులో బీఆర్ఎస్ అనుకూల మీడియా వీళ్ళు ఏం చేశారు ఓకేనా, వీళ్ళు ఏం చేస్తారంటే రేవంత్ను పొట్టు తిట్టిన మల్లన్న అని రాస్తారు. వీళ్ళే మల్లన్న రేవంత్ బండారం బయట పెడతాడని రాస్తారు. వీళ్ళే ఇట్లా యాక్చువల్గా నేను సైలెంట్ గానే ఉంటా, నేను నా పనిలో ఉంటా. ఈ కంటెంట్ అంతా తయారు చేసి పబ్లిక్ లోకి వదులుతారు కావచ్చని ఒక అయితే నేనేం చేసిన సస్పెన్షన్ తర్వాత 3-4 రోజులు సైలెంట్గా ఉన్నా. ఎందుకంటే ఇదంతా కంటెంట్ పుట్టాలి. ఈ కంటెంట్ పుట్టిన తర్వాత దాన్ని ఎట్లా వాడాలనేది చూసినా కానీ సరే అదొక స్ట్రాటజీ. ఇక బీఆర్ఎస్ వ్యతిరేక మీడియా వీళ్ళు ఏం చేస్తారు, బీఆర్ఎస్ వ్యతిరేక మీడియా ఏం చేస్తారంటే మల్లన్న కొత్త పార్టీ జనసేన అధ్యక్షుడు, టీడీపీ అధ్యక్షుడు, ఇక ఇట్లా రాసుకుంటూ వస్తారు మొత్తానికి. అయితే ఇక్కడ అనుకూలం వ్యతిరేకం ఉన్నటువంటి వర్గాల వాళ్ళు ఏం చేస్తారంటే అసలు వీళ్ళ టార్గెట్ ఏంది వీళ్ళు
వీళ్ళ టార్గెట్ ఏంది? వీళ్ళు ఇక్కడ ఒక అంశం వచ్చినప్పుడు ఆ అంశాన్ని దీనికి రుద్దడం, దీనికి రుద్దడం, తద్వారా ప్రజల్లో గందరగోళం సృష్టించడం. వాస్తవానికి యూట్యూబ్ ఛానల్, ఇప్పుడున్నటువంటి యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి కదా, ఈ న్యూస్ ఛానల్ అని టీవీలు పెట్టుకుని ఎవ్వరికి కూడా రెవెన్యూ లేదు. అసలు వాళ్ళ కిరాయిలు వెళ్ళడమే కష్టం. వాస్తవం అది. కిరాయిలు ఇప్పుడు క్యూ న్యూస్ అంటే ఇది ఎస్టాబ్లిష్ అయింది, ఇది ఒక 50 మంది ఎంప్లాయీస్ని ఇది నిత్యం సాధగలుగుతుంది, దీనికి అంత శక్తి ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి ఆ ఛానల్స్ ఉన్నాయి కదా, ఆ ఛానల్కి సంబంధించి అసలు రెవెన్యూలు చాలా తక్కువ. మరి ఎట్లా సస్టైన్ అవుతా ఉన్నాయంటే పార్టీలు ఫండింగ్ చేస్తూ ఉంటాయి వాళ్ళకు. ఈ పార్టీలు అన్ని ఫండింగ్ చేసి వాటిని కాపాడుతూ ఉంటాయి అన్నట్టు. ఇక వీళ్ళు పైసలు ఇచ్చారు కాబట్టి వీళ్ళ భజన్నే, ఇక పైసలు ఇచ్చారు కాబట్టి వీళ్ళ భజన్నే. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే, సపోజు కేటీఆర్ను ఇప్పుడు ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ జాతిపితనా అన్నాడు, తాగుబోతోడు జాతిపితనా అని సమ్ ఏదో అన్నాడు. సరే, ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు, ఈ బ్యాచ్ ఏం చేస్తుందంటే వెంటనే కేసీఆర్ నిరాహార దీక్ష వీడియోలు, నిరాహార దీక్ష, ఆ తర్వాత కేసీఆర్ వీరుడు సూర్యుడు అనే కంటెంట్ తయారు చేసి ఇలా పంపుతారు. ఇలా పంపగానే వీళ్ళు ఏం చేస్తారంటే జనంతో కేసీఆర్ ఎట్లా చేసినాడు, కేసీఆర్ చాలా మంచోడు, ఆయనే మంచిగా ఉండే అని వీడియోలన్నీ తయారు చేసి వీళ్ళ యూట్యూబ్లలో సోషల్ మీడియాలలో ఇస్తారు. ఇక నెక్స్ట్ ఏం చేస్తారు, ఇదొకటి. ఇక రెండోది ఏం జరుగుతుంది, సేమ్ ఇది అయిపోయిన తర్వాత ఇట్లా చాలా ఛానల్స్ ఉన్నాయి, చాలా ఛానల్స్ 10-20 ఉన్నాయి. వివిధ టీవీ ఛానళ్లలో పనిచేసే వాళ్ళని తీసుకుపోయి కూడా సపరేట్ ఛానల్ పెట్టించి బీఆర్ఎస్ పార్టీ చేసింది. సరే, ఆ వ్యవహారం లేదు. అయితే వాళ్ళు వీరులు సూరులు లెక్క మైకులం కూడా డైలాగులు కొడుతుంటారు, వాళ్ళని చూస్తేనే నవ్వొస్తూ ఉంటుంది. ఇక రెండో విషయం ఏంటంటే కేసీఆర్ జాతిపిత అనే విషయంలో నేరుగా వీళ్ళు అటాక్ వీళ్ళు చేసినప్పటికీ అది ఇన్ఫ్లుయెన్స్ చూపించదని ఈ బ్యాచ్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేయిస్తున్నట్టు. బెట్టింగ్ యాప్ల కంటే ఇవి ఇంకా ప్రమాదం, బెట్టింగ్ యాప్ల కంటే ఇవి ఇంకా ప్రమాదం. సమాజాన్ని కథం చేస్తారు. మీరు చూడండి, క్యూ న్యూస్లో ఒక్క తమ్మునైల్ మిస్టేక్ తప్పు ఉండదు, ఏది రాంగ్ తమ్మునైల్ పెట్టు. ఇక్కడ మాట్లాడే మాటల్లోంచే తమ్మునైల్ ఉంటుంది, ఎవరైతే అందులో లోపల ఉన్న కంటెంట్. మీరు చాలా యూట్యూబ్ ఆడ కంటెంట్ ఒకటి ఉంటుంది, లోపల మ్యాటర్ ఒకటి ఉంటుంది, దానికి దీనికి సంబంధం. అరే అట్లా పెట్టేవేరా అని అంటే అట్లా పెడితేనే వ్యూస్ వస్తాయన్నా అని చెప్పానంటే, అంటే వ్యూస్ అనేది క్రెడిబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది, ఆ ఛానల్కు ఉన్నటువంటి క్రెడిబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఇట్లా చాలా ఛానళ్ళు, చాలా వ్యవస్థ అంతా సత్యనాశనం అయిపోయింది దీంట్లోకి, ఈ యూట్యూబ్లో. ఇక వీళ్ళే కాదు, చాలామంది కూడా ఈ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తా ఉన్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసేటువంటి వాళ్ళ మీద కఠిన చట్టం తీసుకురావాలా. ఆ యూట్యూబర్ హర్ష సాయిపై కేసు, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నట్టు గుర్తింపు, బాధితుడు ఫిర్యాదుతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల చర్యలంటూ ఒక వార్త. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఈ అబ్బాయి ఒక పేదవాళ్ళకు బర్రె కొనిచ్చిందని, పేదవాళ్ళకు 10,000 సాయం, ఇవి చూస్తున్నాం కదా మనం మీద. కానీ దాని వెనకాల జరిగేటువంటి వ్యవహారం ఏంటంటే, ఇప్పటిదాకా నేను చెప్పిన కదా, బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసి లక్షల కోట్ల రూపాయలు తీసుకొని దాంట్లో ఏదో కొద్ది మొత్తంలో ఇచ్చి ఏది ప్రమోషన్ పొందడం. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.